ఒసే కనకం, ఎప్పటి నుంచో అంటున్నావు కదా ఫారెన్ కి తీసుకువెళ్ళమని. అవునండి, ఎప్పటి నుంచో అంటున్నాను కదా విదేశాలకు తీసుకుని వెళ్ళండి అని. పదా, అలా వారం రోజులు చైనా ట్రిప్ వేసుకొని వద్దాం మరి. ఏంటి, కరోనా వైరస్ అంటగట్టి చంపేద్దాం అనుకుంటున్నారా? అది కాదే కనకం, నీకు చైనీస్ ఫుడ్ అంటే చాలా ఇష్టం కదా, అందుకే డైరెక్ట్ గా చైనా వెళ్ళి తినిపిద్దామని. చైనీస్ ఫుడ్ పక్కన పెట్టండి, ఇంట్లో వచ్చే 3 నెలల వరకు చికెను, మటను, చేపలు, రొయ్యలు ఏమీ ఉండవు. ఈ రోజు నుంచి ఇంట్లో కేవలం వడియాలు, అప్పడాలు, పచ్చళ్ళు, తోటకూర కట్టలే ఉంటాయి, ఇంకేమీ వద్దు. అయినా కరోనా వైరస్ ఎక్కడో చైనాలో వస్తే మన ఇంట్లో ఇవన్నీ బ్యాన్ చేయడం ఎందుకే? అదంతా నాకు అనవసరం అండి. ఎక్కువ మాట్లాడారనుకో ఈ 3 నెలలు వంట కూడా చేయను. మరి ఇంత దారుణంగా భయపడుతున్నావేంటే? అయినా కరోనా వైరస్ ఎక్కువ రోజులు ఉండదులే, అది చైనా ప్రోడక్ట్ కదా. అందుకే మన ఇంట్లో ఉన్న చైనా టీవీ, చైనా ఫ్రిడ్జ్, చైనా వాషింగ్ మెషిన్, చైనా ల్యాప్టాప్, ఆఖరికి మీ చైనా మొబైల్ కూడా పాత సామాన్ల వాడికి అమ్మేశాను. హలో అక్క, హలో బావగారు, ఎలా ఉన్నారు? తమ్ముడు సుందరం, ఇదేనా రావడం? ఎలా ఉన్నావురా? నేను బాగున్నానక్క. ఏంటి బావగారితో గొడవ పడుతున్నావు? ఏమి లేదురా, కరోనా వచ్చింది కదా, దానికోసమే మీ బావగారు నేను డిస్కస్ చేసుకుంటున్నాం. ఏంటి, నా మరదలు కరోనా వచ్చిందా? ఎక్కడుంది? ఒరే ఎరీనా బామ్మరిది, మేము డిస్కస్ చేసేది నీ మరదలు కరోనా గురించి కాదురా, చైనాలో వచ్చిన కరోనా గురించి. ఓ, కరోనా వైరస్ గురించా? అయినా దానికోసం మరి భయపడిన అవసరం లేదులే బావా. ఏంట్రోయ్, కొంపదీసి 21 రోజులు ఉపవాసం చేయమంటావా ఏంటి? భయపడకు బావా, ఫారెన్ నుంచి నువ్వు ఎప్పుడు ఏం తెచ్చావు అని అడుగుతూ ఉంటావు కదా. ఈ రోజు మన ఫ్యామిలీ అందరి కోసం మాస్కులు తెచ్చాను, మూతికి వేసుకోండి, ఏ వైరస్ దగ్గరికి రాదు. మాస్కులు తెచ్చావా? ఎక్కడి నుంచి కొనుక్కొచ్చావేంట్రా? నీకు చెప్పాను కదా బావా, వారం రోజులు చైనా ట్రిప్ వెళ్తున్నానని. నిన్ననే ఫ్లైట్ దిగా, మరేం భయపడొద్దు.